ఇవ్వద్దన్నావు ఏమ్రా? వాడు డబ్బున్నప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఖర్చు పెట్టిండ్రా. వాడికి డబ్బు విలువ తెలియాలని అలా చేశాను. హాయ్రా హాయ్రా కూర్చోరా కూర్చోరా. ఎలా ఉన్నారా? బాగానే ఉన్నాను రా. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా, ఇందాక వచ్చే ముందు వేణు వాళ్ళ రూమ్కి వెళ్ళాను రా. వాళ్ళని సెమిస్టర్ ఫీజు కోసం డబ్బులు అడిగితే లేవన్నారా. సెమిస్టర్ ఫీజా? డబ్బుతో నీకేం అవసరం రా? కాదురా, నిన్న మా నాన్నగారు అనుకోకుండా నా రూమ్కి వచ్చారు. చూశాను రా. అక్కడ చూసా. సర్లేరా, నేను వెళ్ళొస్తాను. రేయ్, నువ్వు వచ్చిన డబ్బు కోసమే కదా? శంకర్, ఏడవకురా, ఊరుకో. ఏడవకురా, ఊరుకో. శంకర్, నేనున్నాను రా, నీకు నేను కడతాను రా. శంకర్, ఏడవద్దురా, ఏడవద్దురా. ఇప్పటిదాకా నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమైందిరా. ఊరుకోరా, ఊరుకోరా. అరే ప్రవీణ్, నువ్వు మా రూమ్ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తావని మాకు ముందే తెలుసురా. అవునరా, అందుకే నిన్ను ఫాలో చేసుకుంటూ వచ్చాం. నీ మీద మాకు ఎటువంటి కోపం లేదురా. నువ్వు నిజంగా మారావో లేదో తెలుసుకుందామని ఇలా చేశాం. ఇక నుండి అయినా నీ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకో, మంచిగా చదువుకో. ఇక బాధపడకురా, మేమంతా నీ ఫ్రెండ్స్ కాదారా. నీ సెమిస్టర్ ఫీజు మేము కడతాం రా. ఇక ఏడవకరా. థ్యాంక్ యూ రా. ఇప్పటి నుంచే నా రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుని బాగా చదువుకుంటాను రా. ఇది నిజం రా. ఆ రోజు నుంచి నాలోనూ మార్పు వచ్చింది. రూపాయి విలువ తెలిసొచ్చింది. చదువుపై శ్రద్ధ పెరిగింది. స్నేహితులు మంచివాళ్లైతే పెడదోవ పట్టిన ఫ్రెండ్ను సైతం మార్చి మంచి మార్గాన నడిపిస్తారు. ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. నా జీవితం నాకు నేర్పిన పాఠం. ఫ్రెండ్షిప్ ఈజ్ ప్రెషియస్.